హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శైలజ. నేను హెన్నా పౌడర్ ప్రిపరేషన్ అనేది ప్రీవియస్ వీడియోలో తయారు చేసి చూపించానండి. ఆ పౌడర్తో ఏ విధంగా హెన్నా పౌడర్ అనేది మనం అప్లై చేసుకునేది తయారు చేసే విధానం నేను చూపించాను. దీన్ని నైట్ మిక్స్ చేసుకొని మార్నింగ్ అప్లై చేసుకోవాలి. కలరింగ్ కావాలనుకునే వాళ్ళు, కండిషనింగ్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఆ రోజే మిక్స్ చేసుకొని అప్లై చేసేసుకోవచ్చు. కలరింగ్ కోసం కాబట్టి నేను ఆమ్లా పౌడర్ కొంచెం ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మన హెన్నా పౌడర్ మిక్స్ చేసుకున్నటువంటిది మనకు కావాల్సిన మోతాదులో వేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కాఫీ పౌడర్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ అనింది కాఫీ పౌడర్. అండ్ కలరింగ్ కోసమే ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా పౌడర్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఐరన్ ట్యాబ్లెట్స్ వేస్తున్నానండి. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరగబెట్టుకోవాలి. డికాషన్ కోసం కొన్ని లవంగి మొగ్గలు వేసుకోవాలి. హెయిర్ షైనింగ్ ఉంటుంది దానివల్ల. అవి మరుగుతున్నప్పుడు నెక్స్ట్ టీ పౌడర్ వేసుకోవాలండి. ఓవర్ నైట్ ఉంచిన తర్వాత ఈ విధంగా కలర్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో నేను 1/2 లెమన్ వేసుకుంటున్నానండి. లెమన్ తర్వాత కొంచెం కర్డ్ వేసుకోవాలి. ఇవన్నీ కండిషనింగ్కి, స్మూతింగ్కి, డాండ్రఫ్కి కూడా పనిచేస్తాయి. లెమన్, పెరుగు కూడా. షైనింగ్కి, కండిషనింగ్కి నేను ఎగ్ వైట్ కూడా వేస్తున్నాను. కావాలనుకుంటే ఫుల్ ఎగ్ వేసుకునే వాళ్ళు ఉంటారు. నేను ఎగ్ వైట్ మాత్రమే వేసుకుంటున్నాను. వేసిన తర్వాత నీట్గా మొత్తం మిక్స్ చేసుకొని తలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. హెయిర్కి ఈ విధంగా నీట్గా మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని హెయిర్ గ్రే కలర్ హెయిర్ని బట్టి 2 అవర్స్ అనేది ఉంచుకోవాల్సి ఉంటుంది. 1 అవర్ అలా 2 అవర్స్ నీట్గా అప్లై చేసుకున్న తర్వాత కవర్ చేసుకోవాలి. తర్వాత హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మరుసటి రోజు అనేది ఆయిల్ మసాజ్ చేసుకోవాలండి. ఆయిల్ మసాజ్ ఎలా చేసుకోవచ్చో, ఆయిల్ ప్రిపరేషన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే అప్లై చేస్తున్నాను. ఈ విధంగా నీట్గా అప్లై చేసుకోవాలి. మంత్లీ వన్స్ చేసుకుంటే హెయిర్ కూడా బాగుంటుందండి. రీగ్రోత్ ఉంటుంది. మనకి డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. ఆఫ్టర్ వాష్ అనేది నాకైతే బాగా కలర్ రిజల్ట్ కనిపించింది. మంత్లీ వన్స్ ఈ విధంగా చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.